హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఇది ఓ షిట్ ఇందులో పసుపు వేసాం కదండి మనం. దాంతోపాటే ఇవి తులసి మొక్కలు అయితే వచ్చినాయి. ఇప్పుడు తులసి మొక్కలు తీసి వేరే దాంట్లో వేసి అసలు పసుపు వేసి మనం స్టార్ట్ అయిందా లేదా, ఎంతవరకు వచ్చింది. మొక్కలు అయితే ఎండిపోయినాయి, 2 వారాలు అయిపోయింది ఎండిపోయి. కొంచెం అయితే తవ్వి చూసాను, నాకేం కనిపించలేదు. చూద్దాం అసలు ఫస్ట్ మనం పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో. మా ఇంటి దగ్గర అయితే వెంటనే తవ్విన వెంటనే వచ్చేది, అది భూమి కాబట్టి. మనమైతే ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చూద్దామండి. ఇప్పుడైతే దీన్ని తీసి మట్టి అయితే తీసేద్దాము. కింద వేస్తే గత్తర అయిపోతుంది కదా, కవర్లో వేద్దాం. చాలా స్ట్రాంగ్గా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి మొక్కలు. అయ్య బాబోయ్, ఓ మై గాడ్. మేము రాము ఇందులో నుంచి, ఇది మా ప్లేస్ అంటున్నాయండి. తిడుతున్నాయి నన్ను ఇవి, మమ్మల్ని తీయకు, మమ్మల్ని దూరం చేయకు అని కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. తులసి మొక్కలు నేను అసలు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కొనుక్కు తెచ్చుకుని పెట్టాల్సిన అవసరం లేకుండా, ఇది ఆంటీ ఏదైనా పార్ట్స్ కావాలంటే తీసుకోవాలనా అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను తెచ్చాను అనమాట. మట్టితోనే తీసుకొచ్చాను. వాళ్ళకి తులసి మొక్కలు ఉండేవి వేరే పక్కన, దీని పక్క కుండీలో ఉండేవి. అందులోంచి బహుశా విత్తనాలు పడి వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎస్, సరిపోతాయి కదండి ఈ రూట్స్, చాలు. వావ్, చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయాయి. ఇవైతే మనం వేరే కుండీలో అయితే పెడదాము. బాగున్నాయి. ఇది ముట్టుకుంటే కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా, చాలా బాగా వస్తుంది. సరే, ఇప్పుడైతే మనము ఇందులో పసుపు కొమ్ములు ఉన్నాయంటే హ్యాపీ, లేవంటే లేనా కూడా మనం హ్యాపీగానే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ టైమే వేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. మా ఇంటి దగ్గర కూడా మమ్మీ చాలా పసుపు కొమ్ములు తీశారు నేల మీద, కుండీలు అయితే కాదు. మనం ఫస్ట్ టైం కుండీలో వేస్తున్నాం కాబట్టి చూద్దాం. నెక్స్ట్ టైము రాకపోతే, వస్తే హ్యాపీగా ఉండొచ్చు, రాకపోతే ఎలాంటి, మనం ఎక్కడ తప్పు చేసాము, దీన్ని పెంచుకోవడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది అయితే మనం నేర్చుకోవచ్చు కదండి. అసలు డిసప్పాయింట్ అవ్వకూడదు ఎలాంటి విషయంలో, ఏ విషయంలో ఫెయిల్ అయ్యాము, ఎక్కడ మనం ఇది చేసాము, ఎందుకని రాలేదు, ఇవన్నీ ఆలోచనలు అయితే ఆలోచించవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్తగా అయితే మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని తీసేద్దాము. మట్టి తీయగానే పసుపు వాసన అయితే వస్తుందండి. నాకైతే పసుపు వాసన రాలేదు. నాకు ఎందుకో ఇది అవ్వలేదేమో అనిపిస్తుంది. ఓకే, నీరు దుంపలు అయితే వచ్చినాయండి. పసుపు మొక్క అన్నమాట. పసుపుది వేసుకోవడానికి నీరు దుంప. ఇది నీరు పసుపు ఏదో అంట. నీరు అయితే వచ్చినాయండి. ఎందుకంటే నాకు తెలిసి
వస్తున్నాయి చాలా, అంటే ఇవే ఎక్కువ వచ్చినాయి, ఇవి రాకూడదు కానీ వచ్చినాయి, ఇవే వచ్చినాయి అంటే ఫెయిల్ అయ్యాను అనమాట. ఇవి వాటర్ పీల్చేసుకుని వాటర్ ఎక్కువ వేసేసానని అర్థమైంది నాకు. ఇప్పుడు వాటర్ అసలు వేయకూడదు, వాటర్ వేస్తే ఇది నీరు దుంపలా వచ్చేసింది. ఇంకో పసుపు అయితే కొంచెం కొంచెం రెడీ అవుతుంది. తెలుసు కదా, మదర్ ప్లాంట్ అనే ఇది వేస్తే కనుక దుంప అయితే స్టార్ట్ అవుతుంది మనకి. చూడండి, పసుపు కొమ్ము నుంచి పసుపు స్టార్ట్ అవుతుంది. ఇది మనం వేసుకుందాం ఈసారి. ఇప్పుడే దీంట్లోనే కాదు, ఇప్పుడు దీంట్లో వేసాం కాబట్టి ఈసారి పెద్ద టబ్లో వేసుకుందాం మనం. ఇదైతే మనకి విత్తనానికి ఉపయోగపడుతుంది, విత్తనానికైతే ఉపయోగపడుతుంది మనకి ఇది. దీన్ని చూద్దాం. అండి మనం సాధించిన పసుపు అసలు ఒక్కటి కూడా పసుపు కొమ్ములా అనిపించట్లేదు కదా. నాకైతే మా ఇంటి దగ్గర అయితే చాలా పెద్ద పెద్దవి వచ్చాయి, నాకైతే రాలేదు. ఎందుకంటే నాకు తెలిసి పార్ట్ ఇంకా పెద్ద పార్ట్లో పెట్టాలి అని అనుకుంటున్నాను. ఈ పార్ట్ అయితే దీనికి సరిపోలేదు. చూద్దాం. ఇవైతే మనకి ఫేస్కి రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, పసుపు వచ్చింది కాబట్టి. ఇది కూడా వచ్చింది. ఈ 2 దుంపలు అయితే మనము ఇంకొక ప్లాంట్ అయితే మనం తయారు చేద్దాము, పెద్ద పార్ట్లో వేద్దాం. చూడండి, ఇవి కూడా మొక్కలు వస్తాయి అన్నమాట, మొక్కలకు యూజ్ అవుతాయి. వాటర్ ఎక్కువ వేయడంతో వాటర్ ఎక్కువ వేస్తే ఇలాంటివి వస్తాయటండి. అంటే మనం వాటర్ ఎక్కువ వేసేసామని ఇప్పుడు నాకు అర్థమైంది. పసుపు ప్లాంట్కి అయితే పెద్దగా వాటర్ అవసరం లేదు, వేయకూడదు అని చెప్పేసి ఇప్పుడైతే నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కుండీలో వేసాం కదా, కుండీలో వేసిన దాన్ని బట్టి 2 డేస్కి ఒకసారి లేదా 4 డేస్ 5 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుందని, లేదా ఒక స్ప్రే కొట్టినా సరిపోతుందని ఇప్పుడైతే నాకు అర్థమైంది. నేనైతే వాటర్ అయితే ఎక్కువ వేసాను. వాటర్ వేయకపోతే ఇవి కూడా మొత్తం ఇలా పసుపు కొమ్ముల కింద మారిపోయేవి అన్నమాట. నా చేతులతో నేను చేసుకున్నాను, పర్వాలేదు. మనకి ఒక గుణపాఠం అనేది అయితే మనకు తెలిసింది. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ టైం అయితే మళ్ళీ నేను మీకు ప్లాంట్ వేసి ఇంకో వీడియో అయితే చూపిస్తాను. ఓకేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.